వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన మరొక మీ వాక్యాన్ని వినే అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు మీరు మాతో మీ వాక్యంలో నుండి ఏదైతే మాట్లాడబోతూ ఉన్నారో ఆ మాటలను శ్రద్ధగా మేము వినగలుగుటకు, మా జీవితాల్లో ఎక్కడ మీ మాటను మేము అనుసరించాలో దాన్ని అనుసరించుటకు సహాయం చేయండి. మీ వాక్యముతో మా హృదయం నింపబడినట్లుగా కృప దయచేయండి. మా తలంపులు, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం మీ వాక్యానికి అనుకూలంగా ఉన్నట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ వాక్యం ద్వారా దర్శించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ మనతో మాట్లాడేటువంటి సమయం ఇది. మనం సేవిస్తున్నటువంటి దేవుడు జీవము గలవాడు. ఆయన మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు, కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో మరి ఎంతోమంది భక్తులు అటు పాత నిబంధనలోను ఇటు క్రొత్త నిబంధనలోను మనకు కనిపిస్తారు. పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ వ్యక్తి పేరు నెహమ్య. నెహమ్య అనేటువంటి పేరుకి యెహోవా ఆదరించువాడు అని అర్థం. ఈ నెహమ్య యొక్క తండ్రి పేరు హిల్కియా. మరి నెహమ్య ఏ కాలంలో ఉన్నాడు అని అంటే క్రీస్తుకు పూర్వము సుమారు 445 సంవత్సరాల కాలంలో నెహమ్య ఈ భూమి మీద జీవించాడు. నెహమ్య ఒక యూదుడు. నెహమ్య యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే, వృత్తి ఏంటి అంటే, రాజు దగ్గర పానమును లేక గిన్నెను అందించేటువంటి వ్యక్తి. ఇక నెహమ్య యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ మనం ఆలోచన చేసినట్లయితే చాలా ఉన్నాయి. అన్నీ మనం చెప్పుకోలేం. ఒక 5 విషయాలు నెహమ్య యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్లో నుంచి మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నెహమ్య ఒక మంచి విశ్వాసం. అలాగనే నెహమ్య తన ప్రజల పట్ల భావన కలిగినటువంటి వాడు. మూడవదిగా హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనాపరుడు. నాలుగవదిగా నెహమ్య ప్రజలను ఆదరించేటువంటి వాడు. ఐదవదిగా నెహమ్య దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు. ఇవి ఇతని యొక్క ఆధ్యాత్మిక పునాదులు. నెహమ్యాను గురించి 5 విషయాలు ఈరోజు వర్తమానంలో మనము ధ్యానం చేద్దాం. పిల్లగా చాలా మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని నెహమ్య కలిగి ఉన్నాడు. ఇంకా అనేకమైన విషయాలు నెహమ్య జీవితంలో ఉన్నాయి. హీ వాజ్ ఏ గుడ్ లీడర్. ఒక మంచి నాయకత్వపు లక్షణాన్ని కూడా నెహమ్యలో మనం చూడగలుగుతాం. సరే, అవన్నీ కాకుండా ఒక 5 విషయాలు నెహమ్య జీవితం నుంచి మనం ధ్యానం చేద్దాం. నెహమ్య గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుతున్నాం. శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క
దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. యెరూషలేము నుంచి కొద్దిమంది నెహమ్యా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నెహమ్యా అడిగాడు, బాబు మరి యెరూషలేము పరిస్థితి ఎలాగుంది, అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలు ఎలాగున్నారు అని అంటే, వాళ్ళు అన్నారు కదా, చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగుగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. యెరూషలేము అందులో నివాసం ఉన్నటువంటి యూదులను గురించి నెహమ్యాకు సమాచారం అందించబడింది. అప్పటికే నెబుకద్నెజరు యెరూషలేముపై 3 దఫాలుగా దాడి చేసి మరి యెరూషలేములో ఉన్నటువంటి అనేక మంది శ్రేష్టమైన యూదులను తన బబులోను సామ్రాజ్యానికి తీసుకెళ్ళిపోయారు. యెరూషలేములో దేవాలయంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు, సొలొమోను జయించినటువంటి అనేకమైన వస్తువులు, ఇలాంటివి కూడా అపహరించబడ్డాయి. యెరూషలేము ప్రాకారము పడగొట్టబడింది. యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. ఈ విషయాలు నెహమ్యాకు తెలిసినప్పుడు నెహమ్యాకు ఈ విషయాలు తెలిసినప్పుడు నెహమ్యా యొక్క రెస్పాన్స్, ఆ రియాక్షన్ ఎలా ఉంది అనేది మనం పరిశీలిస్తే చూడండి, 4వ వచనం చదువుతాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమంతలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. చాలా మంచి మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి, ఈ మాటలు వినినప్పుడు ఏ మాటలు అంటే యెరూషలేము గురించి, దాని ప్రాకారములను గురించి, అందులో నివాసం ఉన్నటువంటి యూదులను గురించి విన్నప్పుడు, చూడండి కొన్ని వార్తలు ఎలా ఉంటాయి అంటే విన్నప్పుడు హృదయాలను బ్రద్దలు చేసేటువంటివిగా ఉంటాయి. బైబిల్లో మనం ఏలీని గురించి చదువుతాం. ఏలీ ఒక మంచి యాజకుడిగా ఉన్నాడు. ఏలీకి 2 కుమారులు హోప్ని, ఫీనెహాస్ ఉన్నారు. వారు ఒకసారి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేదానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఓడించి తన కుమారులైనటువంటి హోప్ని, ఫీనెహాసును చంపేస్తారు. అంతేకాకుండా మందసాన్ని తీసుకుని వెళ్తారు. ఈ వార్త ఏలీ విన్నాడు. ఏలీ వినగానే ఏమైంది? ఏలీ వెంటనే ప్రాణం విడిచాడు. అప్పటికే వృద్ధుడిగా ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో హీ హ్యాడ్ లాస్ట్ బ్రెత్, వెంటనే చనిపోయాడు. కొన్ని వార్తలు ఎలా ఉంటాయి అంటే మరి హృదయాన్ని బ్రద్దలు చేసేటువంటివిగా ఉంటాయి. జీర్ణించుకోలేనటువంటి వార్తలు, గాయపరిచేటువంటి వార్తలు, ఏం చేయాలో అర్థం కానటువంటి వార్తలు, విషాదకరమైనటువంటి వార్తలు, దుఃఖాన్ని నింపేటువంటి వార్తలు, బాధను కలుగు చేసేటువంటి వార్తలు. ఇటువంటి వార్తలు విన్నప్పుడు నెహమ్యా ఏం చేశాడు అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ప్రశాంతంగా కూర్చున్నాడు. కొద్దిమంది ఏం చేస్తారంటే కొన్ని దుర్వార్తలు విన్నప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
ఆ పరిస్థితుల్లో అలాగా ఉన్నటువంటి సమయంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వార్తలు విన్నప్పుడు కొన్నిసార్లు అటువంటి దుర్వార్తలు విన్నప్పుడు మైండ్ అప్సెట్ అయిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొన్ని దుఃఖకరమైన వార్తలు ఏం చేస్తాయంటే, ఈ వార్తలు మనం, ఈ మాటలు మనం మర్చిపోవాలి కాబట్టి వాట్ వీ షుడ్ డూ, ఏం చేద్దామని తాగుబోతులుగా మారినటువంటి వాళ్ళు, డ్రగ్స్కి అలవాటైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగానే మనం మర్చిపోతామని, లేదా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. అయితే నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, విషాదకరమైనటువంటి ఈ వార్త విన్నప్పుడు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందలి దేవుని ఎదుట. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగము. మన జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మరణపు వార్తలు విన్నప్పుడు, బాధ కలిగినప్పుడు, గుండెలు బ్రద్దలైనప్పుడు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడటం, దేవునికి విజ్ఞాపన చేయటం, ఇవి చాలా ప్రాముఖ్యం ప్రియులారా. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు యోబు లేచి, అప్పుడు యోబు లేచి, ఎప్పుడు యోబు లేచాడు? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకుని. ఎప్పుడు యోబు లేచాడు అని అంటే, దానికి ముందున్నటువంటి వచనాలు మరి యోబు జీవితాన్ని కబళించి వేసినటువంటి వచనాలు ప్రియులారా. గుండెను బ్రద్దలు చేసినటువంటి విషాద వార్తలు ఒక్కొక్కరు తీసుకొస్తా ఉన్నారు. కుమారులు చనిపోయారని, కుమార్తెలు చనిపోయారని ఒకరు, భవనం కూలిపోయిందని ఒకరు, గొర్రెలు ఒంటెలు ఇవన్నీ నశించిపోయినాయని ఒకరు, ఇట్లా రకరకాల దుర్వార్తలు వస్తూ ఉంటే యోబు ఏం చేశాడు అంటే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని నేల మీద సాష్టాంగపడి చూడండి ప్రియులారా, పరిస్థితులు అంత దుఃఖకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ యోబు ఎక్కడా దేవుణ్ణి దూషించట్లేదు, దేవునిపై ఆయాసపడటం లేదు, దేవుని వల్ల జరిగాయని దేవుణ్ణి నిందించట్లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఈ సంగతుల్లో ఏ విషయమును యందును యోబు ఏ పాపము చేయలేదు. ఇది చాలా అవసరం. అంటే అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పాపం చేసే అవకాశం కూడా ఉంది. ఇందాక చెప్పాను కదా మీకు, దుఃఖకరమైనటువంటి కొన్ని జరిగినప్పుడు కొన్నిసార్లు హృదయం కఠినం అయిపోతుంది, దేవునిపై ఆయాసం కూడా కలుగుతుంది. అరే, నేను ఎంతో భక్తి జీవితాన్ని గడుపుతున్నాను, యథార్థంగా బ్రతుకుతా ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాను, ఎందుకు దేవుడు ఇలాంటివి నా జీవితంలో అనుమతించాడు? Why God has permitted this kind of things in my life, even though I have fear of God, I have an integrity అని యోబు అనుకోవట్లేదు ప్రియులారా. ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు.
అక్కడే దట్ ఈస్ ద టెస్టింగ్ పీరియడ్, దట్ ఈస్ ద టెస్టింగ్ టైం. అది పరీక్షా సమయము, పరీక్షా కాలము. అటువంటి సమయంలో యోబు దేవుని సన్నిధిలో తను తాను ఎంతో తగ్గించుకొని దీనుడై ప్రార్థన చేస్తాను. ఇక్కడ నెహెమ్యా అదే చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఇలాంటి కొద్దిమందిని బైబిల్లో మనం చూడగలుగుతాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. ఆ రాత్రి అతడు లేచి యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. అన్నింటినీ పంపించేశాడు ప్రియులారా. ఇక్కడ యాకోబు యొక్క పరిస్థితి అంటే ఏంటి అని అంటే, హృదయంలో భయము, కలవరము. తనకేమైపోతుందో, తన అన్న వలన తన కుటుంబాలు ఏమైపోతాయో, తన పిల్లలు ఏమైపోతాయో, తాను సంపాదించినటువంటి ఆస్తి ఏమైపోతుందో. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా రకరకాల కలవరాలు, రకరకాల భయాలు, రకరకాల ఆందోళనలు మనిషి జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటివిగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోనికి నెట్టేసేటువంటివిగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులు మరి యాకోబుకు సంభవించినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? తన కలిగిన వారందరినీ, వాటన్నింటినీ పంపివేసి తాను ఒక్కడే మిగిలిపోతున్నాడు. వై హీ బికేమ్ అలోన్, వై హీ వాజ్ అలోన్. ఎందుకు తాను ఒక్కడే మిగిలిపోయాడు అంటే, హీ వాంటెడ్ టు ప్రే, హీ వాంటెడ్ టు స్పెండ్ హిస్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, హీ వాంటెడ్ టు షేర్ హిస్ agony, హిస్ ఫియర్స్. తన యొక్క భయాలు దేవునితో పంచుకునేదానికి యాకోబు ఆ స్థలంలో ఒక్కడే. మన జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మనుషుల వలన గాయపరచబడినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోవాలి. కన్నీటితో ప్రార్థన చేయటం, అవకాశం ఉంటే ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా మన విజయానికి మెట్లుగా మారుతాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని. చాలు. కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది ప్రియులారా. కుమార్తె చనిపోయే స్థితిలో ఉంటే ఎవరైనా ప్రార్థనకు వస్తారా? ప్రార్థనకి? ఈయన వచ్చాడు యాయీరు. కుమార్తె చనిపోబోయే స్థితిలో ఉంది. ఇంకా షీ వాస్ టు డై, ఇంకా చనిపోతా ఉంది. ఆ చనిపోయేటువంటి సమయంలో మరి యాయీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాడు. నా కుమార్తె చాలా సిద్ధమైంది ప్రభా, నువ్వు నా ఇంటికి రా, నీ చేతులు ఆ మీద ఉంచు, ఆ బ్రతుకుతుంది. మత్తయి ఏమో రాస్తాడు, నేను చనిపోయింది అని రాశాడు. పిల్లలు శవాన్ని ఇంట్లో పెట్టుకొని మందిరానికి రాగలరా? ఈ యాయీరు వచ్చాడు ప్రియులారా. మరణము కుటుంబంలో ఆవరిస్తూ ఉన్నటువంటి సమయంలో, సాతానుడు కుటుంబంలో దాడి చేస్తున్నటువంటి సమయంలో, కుటుంబంలో దుఃఖ వాతావరణం కలిగినటువంటి సమయంలో
ప్రభు దగ్గరికి రావటం. ఎందుకు అంటే ప్రభు వాటన్నిటిని కూడా తీసివేస్తాడు. ప్రియ పిలుచుకొని వెళ్ళాడు. పిలిస్తే యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అప్పటికే చనిపోయింది. చనిపోయినటువంటి ఆ అమ్మాయిని యేసుక్రీస్తు ప్రభు తిరిగి సజీవురాలుగా చేశాడు. ఆ మరణం ఎటుపోయిందో తెలియదు, ఆ దుఃఖం ఎటుపోయిందో తెలియదు, ఆ ప్రలాపములు విలాపములు ఎటుపోయినాయో తెలియదు. ఆ ఇల్లు అంతా కూడా సంతోషంగా నింపబడి మరణం వెళ్ళిపోయింది. ఎప్పుడు అంటే యాయేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడు అంటే పాపం చేయక ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు. యాకోబు తన అన్న భయం నుండి విడుదల పొందాడు. ఎప్పుడు అంటే హెబ్రోను రేవు దగ్గర దేవునితో పెనుగులాటతో కూడిన ప్రార్థన చేసినప్పుడు. ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్స్, ప్రార్థన ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ నెహెమ్యా అదే చేస్తా ఉంది. యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. యూదులు బానిసలుగా, యూదులు చెరలోనికి తీసుకుని వెళ్ళబడ్డారు. అక్కడ మిగిలి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎంతో వైభవంతో కూడినటువంటి ఆ ప్రదేశము ఇప్పుడు దిక్కులేనటువంటి ప్రదేశముగా మారిపోయింది. పాడుపడిపోయిన ప్రదేశముగా మారిపోయింది. జనసంచారం లేనటువంటి ప్రదేశముగా మారిపోయింది. ఆరాధనలు ఆగిపోయినాయి. అటువంటి సమయంలో నెహెమ్యా రెస్టోరేషన్ కొరకు తిరిగి మళ్ళీ ఆ ప్రారంభ స్థితి రావాలి అనేటువంటి ఆశతో నెహెమ్యా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు. నెహెమ్యా దేవుని సన్నిధిలో ఏడుస్తా ఉన్నాడు. పిల్లగా ప్రతి కన్నీటి బాష్ప బిందువును ప్రభువు తుడిచేటువంటి He has solution for every problem. ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర పరిష్కారం అనేటువంటిది ఉంది. సరే, ఇది ఒకటి. ఒక నెహెమ్యా గురించి ఆలోచన చేసినప్పుడు నెహెమ్యా తన ప్రజల పట్ల ఎంతో భావము కలిగినటువంటి వ్యక్తి. మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి క్షేమకరమైనటువంటి స్థలంలోనే ఉన్నాడు. తన జీవితాన్ని హ్యాపీగా కొనసాగించుకోవచ్చు. ఇక మళ్ళీ యెరూషలేము గురించి ఆలోచించాల్సిన పని లేదు. యెరూషలేములో యూదులు దేవునికి విరోధంగా జీవించారు కాబట్టి వాళ్ళు చెరగొనిపోయారు. ఇర్మియా చెప్పిన మాటలు వాళ్ళు వినలేదు. నెహెమ్యా ఎంతో సంతోషంగా ఉండవచ్చు. పిల్లలు, నెహెమ్యా చెరలో లేడు. మంచి ప్రొఫెషన్ కలిగి ఉన్నాడు, మంచి స్థాయిలోనే ఉన్నాడు. బట్ హీ హ్యాస్ అన్ agony towards his people. అయితే నెహెమ్యాలో తన ప్రజల పట్ల భారం అనేటువంటిది ఉంది. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథం చూడండి, నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చూడండి పిల్లలు, ఎటువంటి ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు యొక్క దోషమును నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఎటువంటి విజ్ఞాపన ప్రార్థన అది! ఒకరి పాపమును ఇంకొకరు ఒప్పుకోవడం పిల్లలు, భర్త పాపమును భార్య ఒప్పుకోవడం. ప్రభువా, నా భర్త ఏదో పాపం చేశాడు, ఆయన క్షమించు ప్రభువా,
నా కుమార్తె ఏదో పాపం చేసింది ప్రభువా, క్షమించు ప్రభువా. కుటుంబ సభ్యుల కోసం దేవుని సన్నిధిలో వేడుకోవడం ప్రియులారా. రక్త సంబంధికుల కొరకు దేవుని సన్నిధిలో వేడుకోవడం, బంధువుల కొరకు దేవుని సన్నిధిలో వేడుకోవడం. ఇక ఇశ్రాయేలు ప్రజలు అంటే తన వంశపు వారు. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే మన సంఘం కొరకు మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలి. సంఘం పతనావస్థకు దారి తీసినప్పుడు, సంఘంలో ఉన్నటువంటి ప్రజలు చెదిరిపోతున్న సమయంలో, సంఘంలో ఉన్నటువంటి ప్రజలు పాపంలో పట్టబడినప్పుడు, సైతానుడు సంఘంలో దాడి చేస్తూ ఉన్నటువంటి సమయంలో, సంఘంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత వెళ్ళిపోతున్న సమయంలో, సంఘంలో ఉన్నటువంటి దేవుని సన్నిధి మనుషులు కోల్పోతున్నటువంటి సమయంలో, మందసం పట్టబడినటువంటి సమయంలో, అందమైనటువంటి ప్రాకారం కూలిపోయినటువంటి సమయంలో, యాజ్ ఎ బిలీవర్ యూ మస్ట్ ప్రే ఫర్ యువర్ లోకల్ చర్చ్. ఒక విశ్వాసిగా నీ స్థానిక సంఘం కొరకై నీవెంతో ప్రార్థన చేయాలి. ఒక కుటుంబస్తుడిగా, కుటుంబీకురాలుగా నీ కుటుంబం కోసం దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేయాలి. We can see different images in the complexion of Nehemiah. నెహమ్యాలో అనేక మందిని మనం చూడగలుగుతాం ప్రియులారా. ఇందాక నెహమ్యాలో యోబును చూసాం, నెహమ్యాలో యాయీరును చూసాము, యాకోబును చూసాము. నెహమ్యాలో దానియేలును కూడా మనం చూడగలుగుతాం. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత బహు వికారము నొందిన వారము, గొప్ప వికారము నొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దాన్ని బట్టి మమ్మను తరిమితివి. చూడండి, దానియేలు ఆ రీతిగా తన విషయంలో, తన ప్రజల విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మాకు సిగ్గే తగ్గి ఉన్నది ప్రభువా, మేము ఈ విధంగా చెదిరిపోవడానికి కారణం మా తిరుగుబాటే, మా విధేయతే, మా బలహీనతే. అందుకే మేము ఈ దురవస్థలోనికి వచ్చాము, అందుకే శత్రువుల చేత మేము పట్టబడ్డాము. మేము స్వదేశులుగా ఉండాల్సిన వాళ్ళము పరదేశులుగా ఉన్నాము, స్వతంత్రులుగా ఉండాల్సినటువంటి వాళ్ళము బానిసలుగా ఉన్నాము. దానియేలు తన ప్రజలతో తనను కలుపుకొని దేవుని సన్నిధిలో ఆ రీతిగా నెహమ్యాలాగా ప్రార్థన చేశాడు. ప్రియారా, కొన్నిసార్లు మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి అంటే, మనం కేవలం వ్యక్తిగత కోసమే కాకుండా సంఘాన్ని కలుపుకొని ప్రార్థన చేయడం, కుటుంబాన్ని కలుపుకొని ప్రార్థన చేయడం, రక్త సంబంధాన్ని కలుపుకొని ప్రార్థన చేయటం. నీ కుటుంబానికి నీవే ఒక నిరీక్షణ ఆధారం. నీ కుటుంబంలో నీ ఒక్కడవే లేక ఒక్కతే ప్రభువును నమ్ముకొని ఉన్నట్లయితే నీవే నీ కుటుంబానికి నిరీక్షణ ఆధారం. ఇఫ్ యూ డోంట్ ప్రే అబౌట్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబం కోసం నీవు ప్రార్థన చేయకపోతే, how can you see the things of God in your own family? Suppose you don't pray. ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబంలో దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతావు? యెషయా గ్రంథం 3వ అధ్యాయము, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే
పూర్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని వారి సొమ్ము కొల్లబుచ్చుకోమని నాబీనులు అంచెవారి చేత రాజ సంస్థానములన్నిటికీ పంపబడేను. ఆజ్ఞ జారీ చేయబడింది ప్రియులారా. ఒక్కరోజు యూదులంతా కూడా సమూల నాశనం. అటువంటి సమయంలో మొర్దెకై వారి పక్షమందు నిలబడ్డాడు. అటువంటి సమయంలో ఎస్తేరు వారి పక్షమందు నిలబడ్డాడు. 4:1 కూడా చదవండి. జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్ట వేసుకొని చాలు మహాశోధనతో రోదనము చేసి, ఆ పదాలు వెయిట్ వర్డ్స్ అవి. మహాశోకముతో రోదనం ఉంది. శోకం అంటేనే చాలా దుఃఖం ప్రియులారా. మహా అంటే ఇంకా అమితమైనటువంటి దుఃఖం. అటువంటి దుఃఖంతో రోదన చేస్తారు. రోదన ధ్వనులు మామూలుగా ఏడ్చేది ఏడు వేరు, రోధించి ఏడ్చేది వేరు. ఎందుకు అంటే ఆ యూదు ప్రజలంతా కూడా ఒకే రోజు సమూల నాశనము చేయబడేటువంటి తాకీదులు పంపబడ్డాయి. అటువంటి సమయంలో మొర్దెకై ఆ రీతిగా ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు నెహెమ్యా ఆ యూదా ప్రజల నిమిత్తం వాళ్ళని కలుపుకొని తనతో కూడా దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకుంటా ఉన్నాడు. వారి పక్షమందు దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. ఇదొక మంచి గుణలక్షణము ప్రియులారా. It is a golden opportunity for us to pray for our people. మన ప్రజల కొరకు ప్రార్థన చేసేటువంటి గొప్ప అవకాశం ఇది. దేవుడు ఒకరి ప్రార్థన బట్టి ఇంకొకరి జీవితంలో కూడా కార్యం చేయగలుగుతాడు ప్రియులారా. నెహెమ్యా ఆ రీతిగా ప్రార్థన చేసి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు. మూడవదిగా నెహెమ్యాలో ఎన్నో ఉన్నాయి ప్రియులారా, శ్రేష్టమైనటువంటి విషయాలు. చూడు, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండి పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేస్తున్నాను. చాలు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుతున్నాం. రాజు అడుగుతున్నాడు నెహెమ్యాతో మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు, నీకేం కావాలి, నీ మనం ఏంటి, వాట్ ఈస్ యువర్ రిక్వెస్ట్, వాట్ ఈస్ యువర్ నీడ్ అన్నప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాము, అక్కడ ఇంకో మాట చదవను, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఇది చూడండి ఎట్లా. రాజు నెహెమ్యాను అడిగాడు ఒక ప్రశ్న. వెంటనే నెహెమ్యా అడగకుండా ప్రార్థన చేస్తున్నాడు ఫస్ట్. అంటే రాజుకు నెహెమ్యాకు మధ్య ఒక ప్రార్థన అనేటువంటిది కనబడతా ఉంది పిల్లలు. రాజు అడిగినప్పుడు వెంటనే నెహెమ్యా మాట్లాడొచ్చు కదా. ఫస్ట్ దేవునితో మాట్లాడి తర్వాత రాజుతో మాట్లాడాడు. ఫస్ట్ దేవునికి మనవి చేసి తర్వాత రాజుకి మనవి చేస్తా ఉన్నాడు. ఇదొక మంచి లక్షణం. సో హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో తొందరలను తీసుకొని వస్తాయి. వెంటనే మనం డెసిషన్
డెసిషన్స్ తీసుకునేటువంటి విధంగా చేస్తాయి. కానీ అక్కడ కూడా ఆగి ప్రార్థన చేయాలి. తొందరపడకూడదు, వెంటనే తీర్మానం చేసుకోకూడదు. ఆఫర్ వచ్చేసింది కదా అని వెంటనే తీర్మానం చేసుకోకూడదు. పెళ్లి సంబంధాలు వచ్చాయి, ఆ అబ్బాయి మంచి వ్యక్తి లేకపోతే అమ్మాయి మంచి వ్యక్తి, బాగా ధనం ఉన్నటువంటి వ్యక్తి, బాగా ఆస్తులు ఉన్నాయి, బాగా చదువుకున్నారు, ఇట్లాంటి ఆఫర్లు కొన్ని వస్తాయి పిల్లలు. అవి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వెంటనే ఓకే చేసుకుందాం అనిపిస్తుంది. అట్లా చేసుకోకూడదు, వెంటనే ప్రార్థన చేయాలి. వాట్ ఈస్ యువర్ విల్ లార్డ్ ఇన్ దిస్ మ్యాట్రిమోనియల్ మ్యాచ్, ఈ వివాహ సంబంధమైన విషయంలో నీ చిత్తం ఏంటి? కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు వివాహం చేసేటువంటి సమయంలో ప్రార్థన చేయరు. ఈ పై రూపాయలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆస్తులు ఎంత ఉన్నాయి, పొలాలు ఎంత ఉన్నాయి, స్థలాలు ఎంత ఉన్నాయి, వాళ్ళకి అందం ఉందా లేదా, బాగా చదువుకున్నారా లేదా, ఉద్యోగం ఉందా లేదా, మంచి శాలరీసా లేదా. మంచిదే, కాదనట్లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యం నీ బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం ఇంపార్టెంట్. ఆస్తులు అంతస్తులు ఈరోజు ఉంటారు, రేపు పోవచ్చు పిల్లరా. కానీ దేవుని చిత్తం నీవు జరిగిస్తే ఎప్పుడు దేవుడు నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో బాధ్యత కలిగి ఉంటాడు. బాధ్యత కలిగి ఉంటాడు. నువ్వు లోక సంబంధమైనటువంటి ఆఫర్లు చూసుకొని ధనికులు లేక రాజులు లేక పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగస్తులు, అధికారులు, వాళ్ళు ఏం కావాలి ఇట్లాంటి ఆఫర్లు ఏదైనా పెడితే వెంటనే ఓకే చేయడం కాదు. ఫస్ట్ యూ నీడ్ టు ప్రే వెదర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆర్ నాట్. ఈ దేవుని చిత్తమా కాదా అనేది ముందుగా ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడితే ఆ మాటకు దేవుడు ముద్ర వేస్తాడు. దేవుని చిత్తంలో ఉంటే అది జరగద్ది, దేవుని చిత్తంలో లేకపోతే అది జరగదు. జరగలేదు కదా నువ్వు నష్టపోవు, దానికంటే మంచిది ఇస్తాడు దేవుడు నీకు. God knows our future. He knows what is our need. Not in tomorrow, but on tomorrow. Not today, but on tomorrow. పిల్లల ఈ రోజు నీ అవసరం కాదు, రేపు నీకు ఏది కావాలో అవసరం కూడా దేవునికి తెలుసుకో. చాలా మంచి మాట పిల్లల. నేను ఆకాశం వందని దేవునికి ప్రార్థన చేసి రాజుతో, ఫస్ట్ రాజుతో మాట్లాడలేదు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ రాజును సృష్టించిన రాజుతో మాట్లాడుతున్నాడు పిల్లల. అది నెహమ్యాలో ఒక మంచి లక్షణం. దేవుడు ఎలాంటి వాడు అంటే చూడండి, ఎప్పుడైతే నెహమ్యా ఆ రీతిగా దేవునితో మాట్లాడి రాజుకి తన మనవి చెప్పాడో ఏమైందో చదవండి. 5వ వచనం. తిరిగి కట్టునట్లుగా ఈ దేశమునకు పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేస్తున్నాను. అందుకు రాజు తన యుద్ధ కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చినవని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. అది ఒక్క రోజుతో కూడిన పని కాదు ప్రియులారా, అనేక దినాలు. కేవలం వెళ్ళి రావడం కాదు, ఎంతో మందిని తీసుకుని వెళ్ళాలి. పని జరగాలంటే ఎన్నో వస్తువు సామగ్రి కావాలి. ఇట్ ఈస్ ఏ హెర్క్యులస్ టాస్క్. అది ఎంతో భారంతో కూడినటువంటి పని. నెహమ్యా దగ్గర ఏమీ లేదు, ఒక ప్రార్థన తప్ప. ఆ ప్రార్థనే లేని వాటన్నింటినీ కూడా నెహమ్యా దగ్గరికి తీసుకొచ్చింది. అందుకు రాజు ఒప్పుకున్నాడు, రాణి ఒప్పుకుంది. తర్వాత నెహమ్యా, మీరు భాగం అంతా చదివినట్లయితే ఈ అధ్యాయము ఏ విధంగా రాజు నెహమ్యాకి సహాయం చేశాడు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. నీకు ఒక అధికారి దగ్గర ఎక్కడైనా పని జరగాలి అంటే ఫస్ట్ నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళకి లంచాలు ఇవ్వడం కాదు, లంచాలు ఇచ్చేసి పని చేయించుకోవడం కాదు పిల్లరా. ఫస్ట్ ప్రార్థన చేయాలి. Why? Because God has authority to control the hearts of kings or authorities. ఎందుకు అంటే అధికారుల యొక్క హృదయాలను అదుపు చేసేటువంటి సామర్థ్యత, శక్తి దేవుని దగ్గర ఉంది.
ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అహష్వేరోషు దినములలో ఒక నిమిషం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎజ్రా. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. చూడండి ఇక్కడ ఎట్లుందా వాళ్ళు. పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ఎవరు ప్రేరేపించారట? యెహోవా ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపిస్తే లోపడలేని మనిషి ఎవరున్నారండి? వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, అధికారులు, రాజులైనా, మినిస్టర్స్ అయినా, వారు ఎటువంటి పరిపాలకులైనా సరే లోపడాల్సింది. ఎందుకంటే దేవుడు ప్రేరేపిస్తే. బైబిల్లో ఒక మాట చూస్తాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది పిల్లలు. రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలంలాగా ఉందట. దేవుడు తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పుతాడట పిల్లలు. చాలా మంచి మాట. ఎక్కడ మాది 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. కాలువ ఎట్లుంటే అటు నీళ్లు పారుతూ ఉంటాయి పిల్లలు. దేవుడు హృదయాన్ని ఎటు తిప్పితే అటు రాజు ప్రేరేపించబడాల్సిందే, రాజు ఆ పని చేయాల్సిందే. ఇప్పుడు నెహెమ్యా ప్రార్థన చేసిన తర్వాత రాజుతో మనవి చేశాడు. ఆ మనవికి రాజు ముద్ర వేశాడు. చిన్న విషయాలు కూడా ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు, అతను ఏం చేసేవాడు అంటే సినిమాల్లో పాటలు రాసేవాడు. పాటలు రాసి, స్టోరీలు రాసి, ఎలాగైనా సరే సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయి ఒక మంచి రచయితగా మారాలి అని ఉద్దేశించాడు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతోమంది డైరెక్టర్లకి లెటర్స్ రాసేవాడు. సినిమా యాక్టర్లతో కమ్యూనికేట్ చేసేవాడు. లాస్ట్కి అతనికి ఎక్కడ కూడా ఆఫర్స్ రాలేదు. తన బంధువుల్లో ఒక అతను ఉంటే అతను ఏం చేశాడంటే ఇతను తీసుకెళ్ళి ఇతను రాసినటువంటి పాటలు, ఇతను రాసినటువంటి స్టోరీలు తీసుకెళ్ళి సినిమా ఫీల్డ్లో వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళని రచయితగా, వాళ్ళకి ఆ సినిమా ఫీల్డ్లో రచయితగా చేర్పించాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు ఈ సహోదరుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నడిపించు. చిన్న ప్రేయర్. ఆ చిన్న ప్రార్థనే అతని జీవితాన్ని మార్చేస్తుంది. సినిమాలో రచయితగా మారాల్సినటువంటి వ్యక్తి దేవుని సేవకుడు అయ్యాడు. దేవుని సేవ చేసేటువంటి వాడిగా మారాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు పిల్లలు, నేనే. ఒకప్పుడు అటువంటి ప్రయత్నాలు చేసి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేశాను. ప్రభువా నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నడిపించాలి. నాకు ఇప్పటికీ ఆ ప్రార్థన అలాగే గుర్తుంది. మా టీచర్ చెప్పేది, మేము అప్పుడు ఇంగ్లీష్లో ఉన్న రోజుల్లో ఏమని చెప్పేది అంటే, ఎవరైనా ఎక్కడైనా ప్రార్థన చేస్తే యేసు ప్రభు వింటాడు అని చెప్పేది. ఆ మాట నన్ను పట్టుకుంది. ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థన చేసే దేవుడు నాకు నేర్పించాడు. చిన్న ప్రార్థనలే గొప్ప కార్యాలు జరిగిస్తాయి. ఇక్కడ నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన చాలా చిన్నది. ఎంత ప్రార్థన చేశాడో తెలియదు. స్పాన్ ఆఫ్ సెకండ్స్, క్షణంలో చేసినటువంటి ప్రార్థన. ఆకాశం వైపు, ఆకాశం అందరి దేవునికి ప్రార్థన చేసి రాజుతో మనం చేశాడు. ద్వేషాలు కలిగినప్పుడు, కుటుంబాల్లో రోదన కలిగినప్పుడు, వివాదం కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు చిన్న ప్రార్థనే
గొప్ప కార్యాలు చేస్తుంది ప్రియులారా. నీవు అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఏ రేషన్ కార్డుకో, ఓటర్ ఐడికో, ఆధార్ కార్డుకో ప్రార్థన చేసుకో. ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూ కోసం ప్రార్థన చేసుకో. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్స్, maybe you can't get the job, even though you involve many interviews. ఒకవేళ నీ దగ్గర ఎన్నో తలాంతులు ఉన్నప్పటికీ నీకు ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు, ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పటికీ ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు. కానీ ప్రార్థన చేసావా వెళ్ళబోయే ముందు? బిఫోర్ చూసింగ్ సంథింగ్, ఏదైనా ఎన్నుకోబోయే ముందు ప్రార్థన చేయడం, ఏదైనా కొనబోయే ముందు ప్రార్థన చేయడం, ఇవి చాలా మంచి అలవాటు పిల్లలు. ఇర్మియా ఆ రీతిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు. పోతే నాలుగవదిగా ఈ నెహెమ్యా గురించి మనం ఆలోచన చేసినప్పుడు, నెహెమ్యా మరి ప్రజలను ఆదరించేటువంటి వాడిగా కూడా ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రజలను ఆదరించేటువంటి వాడు కావాలి, ఓదార్చేటువంటి వాడు కావాలి. బ్రద్దలైన బండ సందుల మధ్య నిలబడేటువంటి వాడు కావాలి. చూడండి, ఇదే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాము. అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పారు. ఆ రెండు పదాలు చూడండి పిల్లలు, దుఃఖపడవద్దు, ఏడవద్దు. కాంటెక్స్ట్ కొంచెం డిఫరెంటే. ఇంకా నెహెమ్యాతో కొంతమంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. దుఃఖపడవద్దు, ఏడవద్దు. రెండు పదాలు ప్రియులారా, ఆదరించేటువంటి పదాలు, గాయాన్ని కట్టేటువంటి పదాలు, ఓదార్చేటువంటి పదాలు. దుఃఖపడవద్దు, ఏడవద్దు. ప్రభువు మాట్లాడేటువంటి మాటలు ప్రియులారా. నెహెమ్యా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలను బాధపరచడం నిమిషంలో చేసే పని, కానీ హృదయం కట్టడం అనేటువంటిది చాలా కష్టం. కొన్నిసార్లు మనం ఎవరికైనా కఠినంగా మాట్లాడితే వాళ్ళ హృదయాలు గాయపరచబడతాయి. ఆ గాయాన్ని కట్టడం కష్టం ప్రియాలి. అందుకే గాయపరచకుండా చూసుకోవాలి. కొన్ని అంతరంగాల్లో కలిగేటువంటి దెబ్బలు బయటికి కనపడవు, అవి మానని గాయాలుగానే మిగిలిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఎంతో కుమిలిపోతూ ఉంటారు, కృషించిపోతూ ఉంటారు ప్రియులుగా. దుఃఖపడవద్దు, ఏడవద్దు. మన జీవితాలు ఎలా ఉండాలి అంటే ఇతరులను ఆదరించేటువంటివిగా ఉండాలి, ఇతరులను ఓదార్చేటువంటివిగా ఉండాలి, బాధ పెట్టేటువంటివిగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే వాటి కోసం ప్రార్థన చేయాలి ప్రియులు. బైబిల్లో ఇలాగ ఓదార్పునిచ్చేటువంటి వాళ్ళు, ఆదరించినటువంటి వాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాక నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన మిమ్మును కూడా ఆదరించిన కనుక నేను మరి ఎక్కువగా సంతోషించాను. తీతుల గురించి చూస్తున్నాం. తీతు వల్ల అటు పౌలు ఆదరించబడ్డాడు, అక్కడ ఉన్న సంఘస్థులు కూడా ఆదరించబడ్డాడు.
ఆదరించబడేటువంటి స్థితి, ఓదార్చబడేటువంటి స్థితి. దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఒకసారి ఏమైందంటే, మోషే కాలంలో 12 గోత్రాల్లో నుంచి ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసి, మీరు కానానికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ 40 రోజులు వేగు చూసి అక్కడ ప్రజలు ఎలాగున్నారో, అక్కడ పరిసరాలు ఎలాగున్నాయో, అక్కడ ఆహారం ఎలాగుందో, వృక్షాలు ఫలాలు ఎలాగున్నాయో అంత సర్వే చేసి రండి అని చెప్పి పంపిస్తే అందరూ వెళ్ళి దాదాపు 10 మంది, ఎంతమంది లేదమ్మా, 12 మంది వెళ్తే 10 మంది మాత్రం ఇశ్రాయేలు హృదయాన్ని బాగా కుంగదీశారు. మనం వెళ్ళలేము, వాళ్ళు మనకంటే శూరులు, వాళ్ళు చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ ముందు మనం నిలవలేము, మన దేశాన్ని స్వతంత్రించుకోలేము, మేము మనం మిడతలాంటి వాళ్ళము, ఇట్లాగా జనం హృదయాలను కుంగదీశారు పిల్లలు. అటువంటి సమయంలో 2 వ్యక్తులు దేవుని పక్షంలో నిలబడ్డారు. ఎవరు ఆ వ్యక్తులు? కాలేబు, యెహోషువ. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? చూడండి ఒకసారి సంఖ్యాకాండం 14వ అధ్యాయం. చదవమ్మా, తీసుకో. 14 ఎన్నో వచ్చినాం, అది 14వ వచనం, 14వ అధ్యాయము 3వ వచనం. ఆ సర్వ సమాజము అయ్యో అమ్మా ఒక్క నిమిషం, అది ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినామా? 14:6 చదవండి. అప్పుడు దేశమును సంచరించి వచ్చిన వారిలో నుండిన బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. చాలు చూడండి వాళ్ళు ఎలా మాట్లాడారు. పైన ఉన్నటువంటి వాళ్ళు జనుల హృదయాన్ని ఎంతో కృంగదీశారు, కానీ వీళ్ళు అదే హృదయాలను బలపరుస్తూ ఉన్నారు ప్రియులారా. అటువంటి మాటలు, బలపరిచేటువంటి మాటలు, కట్టేటువంటి మాటలు, ధైర్యపరిచేటువంటి మాటలు, ఓదార్పునిచ్చేటువంటి మాటలు, ఆదరణ ఇచ్చేటువంటి మాటలు నోటి నుండి వస్తే అనేక హృదయాలు కట్టబడతాయి, అనేక కుటుంబాలు కట్టబడతాయి, అనేక జీవితాలు కట్టబడతాయి పిల్లరా. పోతే ఇంకా నెహమ్యా గురించి ఆలోచన చేసినప్పుడు, నెహమ్యా దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు. హీ నోస్ ద లా ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు పిల్లలు. చూడండి, నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకము తెచ్చుకొను. జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టేదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీకు సెలవిచ్చితిని కదా. దేవునితో, దేవుని ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు పిల్లలు. మోషేతో దేవుడు ఏం మాట్లాడాడో ఆ మాటలను నెహమ్యా దేవునికి మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు.
హీ నోస్ ద లా ఆఫ్ గాడ్. నెహమ్యాకి దేవుని ధర్మశాస్త్రం తెలుసు ప్రియ. దేవుని వాక్యం ఎవరికైతే తెలుసుంటుందో వాడు 2 రకాల ఆశీర్వాదాలను కలిగి ఉంటాడు. ద పర్సన్ హూ నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద లా ఆఫ్ గాడ్, getting a blessing will be a blessing to others. దేవుని వాక్యం ఎరిగినటువంటి వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వాడిగాను ఇతరులకు ఆశీర్వాదకరంగాను ఉంటాడు. నెహమ్యాకి దేవుని వాక్యం తెలుసు. దేవుని వాక్యం ఎవరికైతే తెలుసుంటుందో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా టు డబుల్ ఫోల్డ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, 2 ఆశీర్వాదం ప్రియంగా. దేవుని వాక్యం తెలియడం వల్ల మొదటిగా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి 119వ కీర్తన 11వ చదువుకుందాం. చాలు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకోండి. కాబట్టి ద వర్డ్ కీప్స్ us from sin. దేవుని వాక్యము పాపము నుండి మనల్ని కాపాడుతుంది ప్రియ. అది మనకెంతో ఆశీర్వాదం, అది మనకెంతో దీవెనకరము. ఈ రోజుల్లో ఎంతో మంది రకరకాల పాపాల్లో పడిపోతా ఉన్నారు, రకరకాల అపవిత్రతలో పడిపోతా ఉన్నారు. బట్ ఇఫ్ యు హావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ కీప్స్ యు ఫ్రమ్ సిన్. నీవు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే అది పాపము నుండి నిన్ను కాపాడేటువంటిదిగా ఉంటుంది. అదే 119వ కీర్తన 50వ వచనం చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగింది. సో ఇట్ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు యూ. కాబట్టి దేవుని వాక్యం నీకు ఆశీర్వాదకరం. బాధల్లో నీకు నెమ్మదించేటువంటిది దేవుని వాక్యం. నిన్ను పాపం నుండి కాపాడేటువంటిది దేవుని వాక్యం. 130వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయం. దేవుని వాక్యమును బట్టి మనకు తెలివితేటలు అనేటువంటివి కలుగుతాయి, జ్ఞానం కలిగిస్తుంది. ఇంకా దేర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి పిల్లలు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం. చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. 2:44. అతని వాక్యం ఉందన్నమాట. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము, అతని వాక్యం అంగీకరించిన వారు. ఏం చెప్పాడు పేతురు అంటే దేవుని ధర్మశాస్త్రం గురించి చెప్పాడు ప్రియ. దావీదుని గురించి చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పాడు. అధ్యాయాన్ని మనం చదివితే 2వ అధ్యాయంలో ఎన్నో విషయాలు పాత నిబంధన గ్రంథముల నుండి తీసుకొని పేతురు వారికి బోధించాడు. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ ఎ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. కనుక దేవుని వాక్యము 2 ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. మొదటిగా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, 2 మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అతని వాక్యం విని దేవుని అంగీకరించారు. సుమారుగా 3000 మంది బాప్తిజం పొందారు. సో హీ బికేమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ బికాస్ హీ హ్యాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ నోస్ ద లా ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వ్యక్తి కనుక, దేవుని వాక్యం ఎరిగినటువంటి వ్యక్తి కనుక ఇతడు అనేకులకు ఆశీర్వాదకరంగా మాట్లాడు. చివరిగా అదే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం చదవండి. ప్రిస్కిల్లాయు అకులాయు విని అతన్ని చేర్చు. అతను అంటే ఎవరు ఇక్కడ? అపోలో ప్రియుల. అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా
అతనికి విశుద్ధ పరిచింది. అకుల పరిస్థితి. వీళ్ళిద్దరు అపోలో అనేటువంటి వ్యక్తిని చేర్చుకొని దేవుని వాక్యాన్ని బాగా విశదీకరించి అతనికి బోధించారు. ఆ బోధతో అతను మరింత బలపరచబడి దేవుని వాక్యమును, యేసు ప్రభువుని గురించి ఇతరులకు చెప్పేటువంటి గొప్ప సేవకుడిగా మారాడు. కాబట్టి దేవుని వాక్యం నీకు తెలిస్తే నీ ద్వారా ఎంతమంది సేవకులు అవుతారో, దేవుని వాక్యం నీకు తెలిస్తే నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందుతారో, దేవుని వాక్యం నీకు తెలిస్తే అది ఎంతగా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందో. సో we need to have the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి, మనం చదవాలి, ధ్యానం చేయాలి, మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. ఇక్కడ నెహమ్యా దేవుని వాక్యం ఎరిగినటువంటి వాడు కనుక ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి నెహమ్యాలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం చూడగలం. అయితే ఉదయకాలం సందేశాల్లో 5 విషయాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, దుఃఖంతో కూడినటువంటి విషాదంతో కూడిన వార్తలు విన్నప్పుడు మీ సన్నిధిలో కూర్చుని ప్రార్థించేవారుగా మమ్మల్ని చేయండి ప్రభా. అనేకుల కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేసే నెహమ్యా వలె, మోషే వలె, అబ్రహాము వలె మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన, పరిస్థితులను మీరు మార్చగలిగినటువంటి దేవుడవు, స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడవు నాయన. కోల్పోయినటువంటి దాన్ని తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడవు ప్రభా. నాయన, మీ వైపు చూడగలిగినట్లు సహాయం చేయండి. నెహమ్యా ప్రార్థన చేసినప్పుడు తిరిగి యెరూషలేము కట్టబడింది, దాని ప్రాకారాలు కట్టబడ్డాయి. యోబు ప్రార్థన చేసినప్పుడు తిరిగి 2 ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ప్రార్థన చేసినప్పుడు భయాలు తొలగిపోయినాయి, ఆశీర్వాదాలు కలిగినాయి ప్రభా, నెమ్మది కలిగింది. మా జీవితాల్లో మీ వైపు ప్రతికూలమైన పరిస్థితుల్లో చూడగలిగే వారముగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా కుటుంబాల కొరకై మీ సన్నిధిలో మొరపెట్టే వారముగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన సహాయం చేయండి. మా సంఘం కొరకై మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకునేవారు కూడా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ వాక్యాన్ని ఎరిగినటువంటి వారమై అది మాకును అనేకులకు దీవెనకరంగా ఉండినట్లు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి చిన్న విషయంలో కూడా మీ పాదాలు పట్టుకునే వారముగా చేయండి. చిన్న ప్రార్థనలు అద్భుతాలను చేయగలవు ప్రభా. ఆయన, మీరు అద్భుత కార్యములను చేయగలిగేటువంటి దేవుడవు. చిన్న ప్రార్థనను కూడా మీరు వినేటువంటి వాడవు. అధికారుల హృదయాలను ప్రభా నాయన మీరు మార్చేటువంటి దేవుడవు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న ఈ సందేశం మాకందరికీ దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.